బ్రేకింగ్ న్యూస్ ఏపీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అయితే అసెంబ్లీ సమావేశాలకు ఈసారి జగన్ హాజరవుతారు అని చెప్పారు. జగన్ హాజరయ్యారు. సమావేశాలు జరుగుతూ ఉండగానే జగన్ సమావేశాల నుంచి వాకౌట్ చేసి వెళ్ళిపోయారు. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో సభ నుంచి బయటకు వెళ్ళిపోయారు. జగన్ సభకు వచ్చిన 2 నిమిషాల్లోనే జగన్ వాకౌట్ చేసి వెళ్ళిపోయారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అంటూ సభలో ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అంటూ సభలో వైసీపీ ఆందోళన చేసింది. స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు వైసీపీ నేతలు. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వటానికి అవకాశం లేదు అని కూటమి ఇవ్వడం లేదు, కానీ ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తామంటూ వైసీపీ నేతలు చెప్తూ ఉన్నారు. గవర్నర్ ప్రసంగం జరుగుతున్న సమయంలోనే వైసీపీ నేతలు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టిన దృశ్యాలు కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. వైసీపీ నేతలు అక్కడ ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళన చేస్తూ ఉన్నారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆయన ప్రసంగిస్తూ ఉన్నారు. ఆ ప్రసంగం జరుగుతూ ఉన్నప్పుడే వైసీపీ నేతలు ప్లకార్డులు పట్టుకొని ప్రతిపక్ష హోదా కోసం నినాదాలు చేస్తూ ఉన్నారు. గవర్నర్ ప్రసంగం జరుగుతున్న సమయంలోనే జగన్తో పాటు మిగిలిన సభ్యులందరూ కూడా వాకౌట్ చేసి వెళ్ళిపోయారు. ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా ప్రభుత్వం కుట్రలు చేస్తుందంటూ నినాదాలు చేశారు. జగన్ వెళ్ళిపోతున్న దృశ్యాలు కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. వైసీపీ ఎమ్మెల్యేల ఆందోళనతో సీట్లన్నీ ఖాళీగా కనిపిస్తూ ఉన్నాయి. అక్కడ బొత్స సత్యనారాయణతో మాట్లాడుతూ ఉన్నారు. జగన్ బయటకు వెళ్ళిపోతున్న దృశ్యాలు కూడా మనం అక్కడ మొదటి బాక్స్లో మనం చూడొచ్చు ఆందోళన చేస్తున్న దృశ్యాలు. రెండో బాక్స్లో బొత్సతో జగన్ మాట్లాడుతూ ఉన్నారు. గవర్నర్ ప్రసంగం కొనసాగుతూ ఉంది. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్లో కూటమి ఏర్పడిన తర్వాత తొలి బడ్జెట్ సమావేశాలు ఇవి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం జరుగుతున్న సమయంలోనే వైసీపీ నేతలు ప్లకార్డులు పట్టుకొని ప్రధాన ప్రతిపక్ష హోదా కోసం నినాదాలు చేస్తూ ఉన్నారు. ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే సమావేశాలకు రాము అని వైసీపీ నేతలు చెప్పారు. ఒకసారి సభలో ఏం జరుగుతుందో చూద్దాం. The economic activity and rebuild confidence on brand Andhra Pradesh. This has triggered further in future years to revive the economic activity and rebuild confidence on brand Andhra Pradesh. This has triggered further in future years to revive the economic activity and rebuild confidence on brand Andhra Pradesh. This has triggered further in future years to revive the economic activity and rebuild confidence on brand Andhra Pradesh. This has triggered further in future years. అసెంబ్లీ సమావేశాల నుంచి వైసీపీ నేతలు వాకౌట్ చేశారు. బయటకు వచ్చిన తర్వాత బొత్స మీడియాతో మాట్లాడుతున్నారు. ఆయన ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. మిర్చి ఫార్మర్ చెప్పాము మా డిమాండ్ మిర్చి ఫార్మర్స్ కి ఆ మద్దతు ధరకి ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. మార్కెట్ ఇంటర్వెన్షన్ జరగాలి. కేంద్రం ఎప్పుడో ఇస్తుందని ఎదురు చూడడం కాదు. అంతవరకు రైతులు వచ్చి ఉండలేరు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఇబ్బందులు పడుతున్నారు. దయచేసి ప్రభుత్వం ఆలోచన చేయాలి అనేది మా డిమాండ్. ఓకే, మేమేం చేయాలో మాకు తెలుసు. ఏబిఎన్ మాకు చెప్పకెళ్ళే మాకు ఏం చేయాలో మాకు తెలుసు. మాకు ప్రజల తరపున ఏ విధంగా మా గొంతు ప్రజల తరపున ఏ విధంగా మాట్లాడాలో మాకు తెలుసు. ఓకే, థ్యాంక్ యూ. వైసీపీ నేతలు అసెంబ్లీ సమావేశాల నుంచి వాకౌట్ చేశారు. ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే సభలోకి రాలేమో అని చెప్తూ ఉన్నారు. దీంతో గవర్నర్ ప్రసంగం కొనసాగుతున్న సమయంలోనే ప్లకార్డులు పట్టుకొని స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి నినాదాలు చేశారు. కుట్రతో కూటమి ప్రభుత్వం వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు అని చెప్తూ ఉన్నారు. కొద్దిసేపు నినాదాలు చేసిన తర్వాత వాకౌట్ చేసి బయటకు వెళ్ళిపోయారు. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మొత్తం సభ్యులందరూ కూడా జగన్ వెంట బయటకు వెళ్ళిపోయారు. బయటకు వచ్చిన తర్వాత బొత్స మాట్లాడారు. ఇంకొకసారి బొత్స ఏం మాట్లాడారు చూద్దాం. This has triggered further in future years to revive the economic activity and rebuild confidence on brand Andhra Pradesh. This has triggered further in future years to
to revive the economic activity and rebuild confidence on brand Andhra Pradesh. This has triggered further in future years to revive the economic activity and rebuild confidence on brand Andhra Pradesh. This has triggered further in future years to revive the economic activity and rebuild confidence on brand Andhra Pradesh. This has triggered further in future years to revive the economic activity and rebuild confidence on brand Andhra Pradesh. This has triggered further in future years to revive the economic activity and rebuild confidence on brand Andhra Pradesh. This has triggered further in future years to revive the economic activity and rebuild confidence on brand Andhra Pradesh. This has triggered further. అసెంబ్లీలో వైసీపీ నినాదాలు చేసింది. వి వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేశారు వైసీపీ సభ్యులు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి. బడ్జెట్ సమావేశాలు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి బడ్జెట్ సమావేశాలు. అయితే ఈ సమావేశాలకు వైసీపీ రావాలి అని అనుకుంది, జగన్ రావాలి అని అనుకున్నారు. జగన్ వ్యూహాత్మకంగానే అసెంబ్లీకి వచ్చారు అనే చర్చ జరుగుతోంది. అసెంబ్లీకి వచ్చిన తర్వాత ప్రధాన ప్రతిపక్ష హోదా కోసం వైసీపీ నేతలు పట్టుబట్టారు. సమావేశాలకు ముందే సభలో ఎటువంటి నినాదాలకు ఎటువంటి ప్లకార్డుల ప్రదర్శనకు అవకాశం లేదు అంటూ స్పీకర్ కూడా ఆదేశాలు జారీ చేశారు. కానీ వైసీపీ నేతలు మాత్రం వి వాంట్ జస్టిస్ అంటూ ప్లకార్డులు పట్టుకొని నిరసన ప్రదర్శన చేశారు. కొద్దిసేపు నిరసన చేసిన తర్వాత సభ నుంచి వాకౌట్ చేస్తూ వెళ్ళిపోయారు. కుట్రతోనే కూటమి ప్రభుత్వం మాకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు అంటూ నినాదాలు చేస్తున్న దృశ్యాలు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. మా ప్రతినిధి కృష్ణమోహన్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. కృష్ణమోహన్, ప్రధాన ప్రతిపక్ష హోదా కోసం మరోసారి సభకి వచ్చి డిమాండ్ చేసి మళ్ళీ వాకౌట్ చేసి వెళ్ళిపోయారు. సో ఇప్పుడు వైసీపీ యాక్షన్ ప్లాన్ ఏంటి, ఏం చేయబోతున్నారు? సో వైసీపీ అయితే వాకౌట్ చేసి ఇప్పుడే బయటకు వచ్చిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. మొత్తం మీద వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఈరోజు గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసిన పరిస్థితి మనం చూసాం. ఆల్మోస్ట్ ఆల్ వీళ్ళు ఇక్కడ పూర్తిగా కూడా ఇక్కడి నుంచి మేము బాయ్కాట్ చేస్తున్నాం, మేము బయటికి వెళ్ళిపోతున్నాం అని చెప్పి ప్రధానంగా తమ వైసీపీకి ప్రతిపక్ష హోదా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. అయితే ఇప్పుడు వరకు జరుగుతున్న వ్యవహారంలో ఒక్కసారి ఇప్పుడు జరిగిన వ్యవహారంలో ఎందుకు వీళ్ళు బయటకు వస్తున్నారు అనేది కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. రామసుబ్బారెడ్డి గారు, అసలు ఏంటి మీ ప్రధాన డిమాండ్ ఏంటి? ఇప్పుడు మీరు వాకౌట్ చేశారు, వచ్చారు, ఒక 10 నిమిషాల్లోనే మీరు మళ్ళీ బయటికి వెళ్ళిపోయారు అనేది ప్రతిపక్షం మాట్లాడుతున్న పరిస్థితి. ఈరోజు ఒకటే, ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా కూడా ప్రజలు ఒక పార్టీకి అధికారం ఇస్తారు. ఈరోజు వచ్చినటువంటి కూటమికి ప్రజలు పట్టం కట్టినారు. అదేవిధంగా 40% ఓటు బ్యాంక్ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీకి కానీ పార్టీ నాయకునికి ఈరోజు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే కూడా కూటమి ప్రభుత్వం భయపడతా ఉంది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన ఏదైతే మేనిఫెస్టో సూపర్ 6 అని ఇచ్చారో, అదేవిధంగా ఇంకా అనేకమైన హామీలు ఇచ్చినారు. అదేవిధంగా రాష్ట్రంలో ఈరోజు పరిపాలన 9 నెలల్లో కూడా లేవు. చాలా చోట్ల మీరు చూస్తే మిర్చి పంటకు పరిస్థితి చాలా దారుణంగా ఉంది. రాయలసీమ ప్రాంతంలో శనగ కానీ అదేవిధంగా మిగతా పంటలకు కూడా ఏ పంట కూడా వర్షాలు లేక రైతులందరూ కూడా పూర్తిగా దెబ్బతినిపోయినటువంటి పరిస్థితులలో రైతుకి ఇస్తామన్నటువంటి అన్నదాత సుఖీభవ కూడా ఇవ్వలేని పరిస్థితి, రైతును ఆదుకునే పరిస్థితి ఎక్కడ కనపడట్లేదు. ఇవన్నీ కూడా ప్రజలకు ఏమైనా సరే అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వానికి వైఎస్ఆర్సీపీకి జగన్మోహన్ రెడ్డి గారికి అధికార హోదా ఇస్తే ధైర్యం లేదన్నమాట. ఎందుకంటే వచ్చే ప్రశ్నిస్తే సమాధానం చెప్పే పరిస్థితి లేక ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని యాజ్ పర్ రూల్స్ ప్రకారమే మాట్లాడుతాను. సార్ ఒక్క నిమిషం సార్, ఏ విధంగా సార్ సార్
సార్ ఫైనల్గా ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు ఫర్దర్గా ఎలా మీరు రాబోతున్నారా, హాజరవుతున్నారా లేదా అనే దాని మీద ఎట్లా మాకు హాజరు కావాలా, ప్రజా సమస్యలు శాసనసభ ద్వారా వినిపించాలని చెప్పి మా శాసనసభ్యులకి అందరికీ, మా నాయకుడికి అందరికీ కూడా కోరుకుంది. అయితే మేము కోరేదల్లా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రతిపక్షంగా గుర్తించండి, మా నాయకుడు శాసనసభలో మాట్లాడేదానికి అవకాశం ఇవ్వండి అని చెప్పి మొదటి నుంచి అడుగుతా ఉన్నాం. ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి దాన్ని లెక్కలకు తీసుకోలేదు. అందువల్లనే కోర్టును కూడా ఆశ్రయించాం. కోర్టుకు జవాబు చెప్పే పరిస్థితిలో కూడా స్పీకర్ కానీ ప్రభుత్వం కానీ లేదంటే మరి అందుకనే ఈరోజు గవర్నర్ ఎదుట మేము ప్రజాస్వామ్యాన్ని కాపాడాలా, ప్రతిపక్షానికి ప్రతిపక్ష హోదా ఇవ్వాలా అని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. దాని మీదే నిరసన వ్యక్తం చేస్తూ బాయ్కాట్ చేయడం జరిగింది. అంటే బేసిక్గా నాయకుడు అసెంబ్లీ ద్వారా మీరు పబ్లిక్ దృష్టిలో కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేయొచ్చు కదా అనేది. చేయొచ్చు, అవకాశం లేనప్పుడు చేసేదానికి అవకాశం లేనప్పుడు మీ ద్వారా ప్రజల ద్వారా నేరుగా ప్రజాక్షేత్రంలో మేము నిరసన వ్యక్తం చేసేది కానీ మరి ప్రజల పక్షాన్ని పోరాడడం కానీ చేయగలం తప్ప శాసనసభలో అవకాశం ఇచ్చే పరిస్థితి ఈ ప్రభుత్వం చేసే పరిస్థితి లేదు. అంటే బడ్జెట్ సమావేశాలకు ఎమ్మెల్యేలు హాజరవుతారు, ఎవరు కూడా హాజరు గారు. చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఒకటి క్లియర్గా పెద్దిరెడ్డి గారు ఒకటే చెప్తున్నారు, రాబోయే 11 అంటే అసెంబ్లీ సమావేశాలకి ఎమ్మెల్యేలుగా మేము హాజరయ్యేది ఉండదు. అయితే ప్రజల సమస్యలు కావచ్చు, మిగతా వ్యవహారాల మీద మేము ఖచ్చితంగా కూడా గలం ఇప్పే ప్రయత్నం అయితే చేస్తామనేది ఇక్కడ క్లియర్గా పెద్దిరెడ్డి అయితే మాట్లాడుతున్న పరిస్థితి అయితే మనం చూసాం. కానీ ఇప్పుడు జరుగుతున్న ఈ వ్యవహారంలో కావచ్చు, లేకపోతే ఇతర ఎమ్మెల్యేలకు సంబంధించి ఇతర వ్యవహారాల్లో సో ఆల్మోస్ట్ ఆల్ వీటన్నిటికీ కూడా సార్ ఓవరాల్గా మీరు అసలు రేపు జరగబోయే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కావచ్చు, వీటికి కావచ్చు హాజరయ్యే పరిస్థితి ఉందా? తప్పకుండా దాని గురించి ఆలోచిస్తాం. చంద్రబాబు నాయుడు గారు సీనియర్ మోస్ట్ నాయకుడు కాబట్టి ఆయన కూడా ఒకటి ఆలోచన చేయాల. ప్రతిపక్షం అనేది లేకుండా నీ భజన నువ్వు చేసుకుని కూర్చొని నేను బాగా మంచి ప్రభుత్వం, ఇది మంచి ప్రభుత్వం అని అనుకోవడం కాదు. ఒక ప్రతిపక్ష నాయకుడు అనేవానికి అవకాశం ఇవ్వాలా, గుర్తింపు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి సీనియర్ మోస్ట్ నేను ఇండియాలోనే అంటాడు. మీ సీనియర్ మోస్ట్ ధనాన్ని ఇప్పుడు మీ విషయాలు హృదయాన్ని ఇప్పుడు చాటుకోండి, ప్రతిపక్ష హోదా ఇచ్చి. అప్పుడు ప్రతిపక్షం మాట్లాడే వాటికి మీరు సమాధానం ఇవ్వగలిగితే మీరు సమర్థమైన పరిపాలకులే. మీరు అవి ఏమి చెప్పుకోకుండా మీ వాళ్ళనే భజన చేపించి మాది మంచి ప్రభుత్వం అనుకుంటే అది మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. కానీ మనం ఈరోజు ప్రతిపక్షాన్ని గౌరవించి వాళ్ళకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలా, ఆయన అడిగే వాటికి సమాధానం చెప్పాలా. వాటి చెప్పే శక్తి లేక వీళ్ళు అవాయిడ్ చేస్తున్నారే తప్ప ఇంకేమీ కాదు. వీళ్ళు మీరు ఎమ్మెల్యేలుగా గెలిచారు, ఎమ్మెల్సీలుగా కొనసాగుతున్నారు. మీరు ప్రజల కోసం వచ్చి అసెంబ్లీలో మీ వాదన వినిపించే ప్రయత్నం ఎందుకు చేయకూడదు అనేది కదా వాళ్ళ వాదన. ఇప్పుడు 175 మందిలో ఆ 175 మందిలో ఒక నాయకుడు వస్తే ఎంత టైం ఇస్తారు చెప్పండి? ప్రతిపక్ష నాయకుడికి టైం ఎక్కువ ఇస్తారు. దానికోసం ప్రజా సమస్యలు ప్రజాకాలం వినిపించడానికే ఇక్కడ అడుగుతున్నారే తప్ప ఏదో మేము ఫోకస్ కావాలని కాదు. ప్రజల సమస్యలు ఏమున్నాయి, వాటిని మీరు పరిష్కరించడానికి ఏమైనా మార్గాలు ఉంటే ఆలోచన చేయండి అని ఒక మంచి సూచనలు వేయడానికే ప్రతిపక్షం అనేది ఉండాలి. ప్రతిపక్షం అనేది లేకుండా మీ వాయిస్ వినపడాలంటే 175 మందిలో ఎవరు వినపడుతుంది? ఆ స్పీకర్ గారు ఏదో నెగబడుతున్నారు. అలాంటి నాయకుడు ఏది చెప్తాడనేది వినాల్సిన అవసరం బాధ్యత ఎంతైనా. ప్రతిపక్ష హోదా ఇచ్చి ఆయన హుందాతనాన్ని నిలబెట్టుకోవాలి. కానీ ఈరోజు కూడా ఉదయం దొడ్డిదావన వచ్చి వెళ్ళిపోయారు జగన్మోహన్ రెడ్డి, ఈ రూట్లో రాకుండా వెనక నుంచి వచ్చారు అనే ఒక వాదన కొత్తగా తెర మీదకి తీసుకున్నారు. ఏ రూట్లో రాలేదని, బ్యాక్లో నుంచి ఇట్లే కదా వచ్చింది. ఆయన ఇట్లా వచ్చింది. సెక్యూరిటీ ఏ రూట్లో ఇచ్చిందో ఆ రూట్ ప్రకారం